ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. భవన్ అనగానే అది హ్యూజ్ ప్లేస్. అక్కడ స్టేట్ డిన్నర్స్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. దీంట్లో చాలా మటుకు క్రూషియల్ వాజ్ దిస్ పార్ట్ దట్ నేను అక్కడ విందు స్పెషల్గా పుటిన్కి ఇచ్చాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేశా అంటే ఓకే, హీ హాస్ డన్ ఇట్ బిఫోర్ ఆల్సో. పుటిన్ గారు కూడా చేశారు. అది కాకుండా మొహమ్మద్ బిన్ సల్మాన్ వచ్చినప్పుడు కానీ, ఈయన ఖతార్ ఎమీర్ వచ్చినప్పుడు చాలామంది అట్లాంటి మెయిన్లీ సీరియస్ పీపుల్కి మోదీ గారు సీనియర్ వాళ్ళకి వెళ్ళి రిసీవ్ చేస్తారు ఎయిర్పోర్ట్ రిసీవ్ పక్కన పెడితే. కానీ డిన్నర్ వాజ్ వెరీ వెరీ క్రూషియల్. ఇప్పుడు ఈ రోజు మన యాజ్ వీ స్పీక్ బహుశా ఇంకా కొంచెం సేపట్లో దే గోన్ హ్యావ్ ఎ ఫార్మల్ ప్రెస్ కాన్ఫరెన్స్. సో దాని గురించి అడిగారు. ఏదైనా మేజర్ అనౌన్స్మెంట్స్ ఉండబోతుందంటే వెయిట్ చేయండి. కవిత గారు, మన దగ్గర కొన్ని మీడియా హౌసెస్ చాలా ఎక్సైట్ అయిపోయారు లాస్ట్ 3-4 రోజులు. SU-57 అగ్రిమెంట్, S-500 అగ్రిమెంట్, అది S-400 ప్రొడక్షన్ ఫెసిలిటీ ఎక్స్ట్రా అదని. బట్ వన్ షుడ్ రిమెంబర్, ఇంటర్నేషనల్ లెవెల్లో డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఆర్డర్ చేస్తున్నప్పుడు ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్ అది. ఫర్ ఎగ్జాంపుల్ RFP అంట, రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్. మీరు మైక్ కొనాలంటే, ఒక 1,00,000 మైకులు కావాలంటే మీరు డైరెక్ట్ మార్కెట్కి వెళ్ళి కొనలేరు. ఫస్ట్ యూ విల్ పుట్ ప్రపోజల్స్, దీని ఇంపిడెన్స్ ఎంత ఉండాలి, దీని సౌండ్ ఎంత ఉండాలి, దీని రేంజ్ ఎంత ఉండాలి, ఒక టెక్నికల్ పారామీటర్స్ మొత్తం తీస్తారు. దాని తర్వాత RFP పెడతారు, దానికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్. అంటే ఇట్ లైక్ ఎ టెండర్, ఓపెన్ టెండర్. దాన్ని చూసి టర్మ్స్ అండ్ కండిషన్ చూసి 10 రోజులు టైం ఇచ్చిన తర్వాత చాలామంది అప్లై చేస్తారు. సంథింగ్ వెరీ సిమిలర్. ఇప్పుడు SU-57 కొంటున్నారంటే అటువైపు అమెరికా చూసుకుంటూ కూర్చున్నారు, వరల్డ్ పోలీస్ మెన్ ఉన్నారు పక్కన. మా దగ్గర F-35 ఉంది, ఎందుకు కొనట్లేదు? సో ఎస్టర్డే ఇంకొక ఇంటర్వ్యూ చూసాను. అయితే ఐ థింక్ మన ప్రేక్షకులు కూడా లింక్ ఆర్ దే షుడ్ వాచ్ ఇట్. ఇస్ ఫరీద్ జకారియా విత్ ఐ థింక్ జాకా జేకబ్. ఫరీద్ జకారియా CNN ఉంటారు ఆయన ఇప్పుడు. సో చాలా మంచి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ. ఫరీద్ చాలామంది అనుకుంటారు ఈజ్ అన్ అమెరికన్. కాదు, హీఈస్ ముంబైయిట్స్ హూ బికేమ్ అన్ అమెరికన్ సిటిజన్. ఫరీద్ ఏమన్నారంటే, ట్రంప్ ఈజ్ అ ట్రాన్సాక్షనల్ మ్యాన్. మీరు ఆయన ఒక చెట్టు మీద ఎక్కి కూర్చోబెట్టండి, యుల్ బీ వెరీ హ్యాపీ. మీరే దేవుడు, మీకన్నా పెద్దవాడు ఎవరు రాలేదు ఈ లోకంలో ఇప్పుడు దాకా అని చెప్పగానే ఆయన చాలా హ్యాపీ అయిపోతాడు. అండ్ గివ్ వన్ ఎగ్జాంపుల్ వచ్చి చాలా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఈ ట్రంప్ ఫస్ట్ టైం ఆఫీస్కి వచ్చినప్పుడు దే వాజ్ అ సీన్ వేర్ సన్, మన ఈయన సన్, ఇది బ్యాంక్, సాఫ్ట్ బ్యాంక్ చీఫ్, ఆరకిల్ అండ్ AI సామ్ ఆల్ట్మన్ అనుకుంటే, వీళ్ళు ముగ్గురిని తీసుకొచ్చి వీఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ $500 billion ఇన్ ద US అన్నారు. పెద్ద ప్లాన్ సెటప్ చేస్తున్నది అని చెప్పి 6 నెలల $1 billion కూడా ఇన్వెస్ట్ కాలేదు ఇప్పుడు దాకా. ట్రంప్ లైక్స్ దట్ మూమెంట్, ఫోటోగ్రఫీ మూమెంట్, హైప్. నేను ఇంత ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నాను USకి అని చెప్పి వాళ్ళ ఆడియన్స్కి అపీల్ చేస్తున్నారు. వాళ్ళ ఆడియన్స్ కూడా మర్చిపోతారు 2 వారాల తర్వాత వాడు ఏం చెప్పిండో, ఏం అడిగిండో అని. వాట్ డిడ్ సామ్ ఆల్ట్మన్ స్పీక్, వాట్ డిడ్ సున్ ఆఫ్ వాట్ డిడ్ ఆరకిల్ చీఫ్ సే, ఇవన్నీ మర్చిపోతారు. కానీ ఆ ఇంపాక్ట్ ఉంటుంది. సో వాట్ ఈ సేయింగ్ ఇస్, డోంట్ యాంటగనైజ్ ట్రంప్. అంటే ఆయన మీద మీరు ఆయనతో కొట్లాడ పెట్టుకోకండి, కీప్ హిమ్ హ్యాపీ. ఓకే, మంచిగా నెక్స్ట్ టైం ఇక్కడ వచ్చినప్పుడు ఆప్టిక్స్ ఏంటి, మంచిగా గాల్ఫ్ కోర్స్ అక్కడ తీసుకెళ్ళండి. ఈజ్ అ గాల్ఫ్ ఫ్యానటిక్. అక్కడ తీసుకెళ్ళి ఇండియాస్ టాప్ గాల్ఫర్స్ని పెట్టండి, అండ్ దెన్ యూ క్యాన్ హ్యావ్ అ గేమ్ విత్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్స్. ఇప్పుడు కూడా చూడండి, ఈ పుటిన్ వచ్చే ముందు జస్ట్ 2 days or 3 days బిఫోర్ మన పెద్ద హెలికాప్టర్ డీల్ సైన్ చేసాం US తో. దానికన్నా ముందు మనం ఒక మిసైల్ డీల్ సైన్ చేసాం. దాన్ని మనం అక్కడి నుంచి కూడా కొంటున్నాం. రష్యా వైపు నుంచి ఒకటే కొనుక్కుంటే మనకు ప్రాబ్లం వస్తుంది రేపు. ఒకటి, రష్యన్ ఇండస్ట్రీ ఈ యుద్ధం తర్వాత చాలా మట్టుకు ధ్వంసం అయిపోయినాయి మొత్తం. దానికోసం చెప్పాను నేను, ఇప్పుడు రష్యా దగ్గర నుంచి SU-57 తీసుకుంటే కూడా, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇస్తే కూడా, వాళ్ళ దగ్గర నుంచి ఎంత టెక్నాలజీ మనకు వస్తుందో మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ ఇండస్ట్రీ ఈజ్ డౌన్ అండ్ అవుట్, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఈవెన్ దో పుటిన్ నా ఇంటర్వ్యూలో చెప్పారు అవర్ ఎకానమీ ఈజ్ డూయింగ్ వెరీ వెల్ అంటే, కానీ అందరికి తెలిసిందే వాళ్ళు $300 million యూరోపియన్ బ్యాంక్స్లో పడింది, వాళ్ళు సీజ్ చేసుకున్నారు, యూక్రెయిన్ వాడుకుంటున్నారు ఆ డబ్బులు ఇప్పుడు. అది కాకుండా వాళ్ళు ఆయిల్ అమ్మలేకపోతున్నారు. ఆయిల్ కెనాట్ సిట్ ఇన్ ఎ వెల్, దాన్ని తవ్వి బయటికి తీయాల్సిందే, లేకుంటే అది ఇట్ విల్ కైండ్ ఆఫ్ ఓవర్ఫ్లో సమ్ టైమ్స్. ఆర్ గ్యాస్ ఇస్ ఈవెన్ మోర్ డేంజర్, ఇట్ మే ఎక్స్ప్లోడ్ ఆల్సో, బ్లో అవుట్ అవుతుంది. మన కాకినాడ వైపు అప్పుడు చూస్తుంటాం చూడండి అది. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ దట్ ఇట్ హాస్ బి కాన్స్టెంట్లీ పంప్డ్ అవుట్ అండ్ దాన్ని మార్కెట్లో అమ్మాలి. లేకుంటే మన టమాటా ధరలాగా అయిపోతుంది. మీరు ఓవర్ ప్రొడక్షన్ చేస్తే మీకు రేట్ పడిపోతుంది. సో పుటిన్ డెలిబరేట్లీ వాంట్స్ టు. బైడెన్ చెప్పారు మనకి ఐడియా. ప్రెసిడెంట్ బైడెన్ మోదీ గారి దగ్గర ఏం చెప్పారంటే, మీ దగ్గర 2-3 ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి కదా, దాంట్లో ఒక రష్యన్ కంపెనీ రాసుకునే టైఅప్ ఉంది నయారాతోని. మీరు క్రూడ్ ఆయిల్ తీసుకోండి, రీఫైన్ చేయండి, $40 తీసుకున్న తర్వాత షిప్పింగ్, రీఫైనింగ్ అన్ని కాస్ట్కి వెళ్తే $50 పెట్టుకుందాం. మాకు $60 కూడా అమ్మంటే మేము కొనుక్కుంటాం.
యూరోప్ కమండి, వాళ్ళు $100 కొంటున్నారు. సో ప్లీజ్ సెల్ ఇట్ టు దమ్. కానీ సౌదీ అరేబియా హ్యాడ్ అ ప్రాబ్లమ్ బికాజ్ వాళ్ళ మార్కెట్ దెబ్బతింటుంది, వాళ్ళు 100కి అమ్ముతున్నారు $100. సో దే కైండ్ ఆఫ్ క్రియేటెడ్ అ ప్రాబ్లమ్ సేయింగ్ దట్ హౌ కెన్ ఇండియా డూ ఇట్. యూఎస్ కాదు ఇక్కడ మేజర్ ఇష్యూ, ఇట్ వాస్ సౌదీ అరేబియా విచ్ హెస్ క్రియేటెడ్ అ మేజర్ ఇష్యూ. ఎనీవే అదంతా ఇప్పుడు సార్ట్అవుట్ అయిపోయింది. మోదీ గారు తగ్గించేశారు, అడిగారు కూడా పుటిన్ దగ్గర. అంటే లాస్ట్ 9 years రిడక్షన్ ఉంది, కొన్ని 9 months కొంచెం రిడక్షన్ వచ్చింది మనం ఇండియాకి వెళ్ళే క్రూడ్ ఆయిల్ది. ఇట్స్ ఓకే, వీ విల్ మేక్ ఇట్ అప్ లేటర్ అన్నాను నేను. కానీ యుద్ధం గురించి అడిగారు కవిత గారు, అండ్ దట్ ఈస్ వెరీ సింధూర్ గురించి అడిగినప్పుడు హీ వాజ్ నాన్ కమిటల్ అబౌట్ మేజర్ రెస్పాన్స్, ఎవరు గెలిచారు ఎన్ని ఎక్కడ అదేం చెప్పకుండా టెక్నాలజీ గురించి మాట్లాడారు చాలా మటుకు. రష్యన్ టెక్నాలజీ వర్క్డ్ వెరీ వెల్ అనగా ఆయన హ్యాపీ. మోర్ ఇంపార్టెంట్లీ యుక్రెయిన్ వార్ ఆగుతుందా లేదా, అదగారు అందరికీ ఉన్న ప్రశ్న, అదే మేజర్ క్వశ్చన్ ఇస్ దాట్. ఆగుతుందా లేదా అంటే ఆయన నాకు చాలా క్లియర్గా రిప్లై ఏమి ఇచ్చారంటే దిస్ వార్ వోంట్ ఎండ్ జస్ట్ లైక్ దాట్. దిస్ వార్ ఇండైరెక్ట్లీ అని చెప్పారంటే దిస్ వార్ ఈజ్ ఆల్ అబౌట్ జాగ్రఫీ, నాట్ అబౌట్ హిస్టరీ. స్పీకింగ్ రష్యన్ లాంగ్వేజ్, ఆ రష్యన్ లాంగ్వేజ్ ఏరియాని చర్చిల గురించి మాట్లాడారు. అక్కడ చర్చిలు ధ్వంసం చేస్తున్నారు ఆయన, ఈ పిచ్చోడు అదన్నీ చేస్తున్నాడు జెలెన్స్కీ అని చాలా క్లియర్గా చెప్పారు. చర్చ్ అనే కానీ మెన్షన్ చేయగానే అది యూఎస్లో రైమ్ అవుతుంది ఇమీడియట్గా. ఓకే, సీ ద పొలిటికల్ స్టేట్మెంట్. ఒక ఇంటర్వ్యూకి వచ్చి కూర్చున్నప్పుడు జస్ట్ లైక్ రాహుల్ గాంధీ అర్నబ్ గోస్వామి తను కూర్చున్నట్లా ఉండదు ఆ ఇంటర్వ్యూ. ప్రిపేర్ అయ్యి వస్తారు మొత్తం కంప్లీట్గా. అండ్ ఆబ్వియస్లీ క్వశ్చన్స్ కూడా మేము డిస్కస్ బిఫోర్, ఈ క్వశ్చన్స్ అడగబోతున్నానని అలా ఎంటైర్ మీడియా టీం ప్రిపేర్ చేస్తారు ఆయన్ని, ఏం మాట్లాడారు, ఏం చెప్తే ఏం చెప్పాలని చెప్పి. కానీ ఆయనకు కూడా ఒక వ్యూ పాయింట్ ఉంటుంది యాజ్ అ పర్సన్. ఆఫ్ ద కవర్ రిమార్క్స్ ట్రంప్ లాగా చేయకుండా వెరీ మెచ్యూర్ వే. నాకు యుక్రెయిన్ వారు చాలా బాగా తెలుసు, ఎందుకంటే ఒక హిస్టరీ స్టూడెంట్కి అది పెద్ద లెసన్. అది ఆల్మోస్ట్ 3 years నుంచి మనం డైరెక్ట్గా చూస్తున్నాం దాన్ని. 8 years నుంచి వారే ఉంది, వార్ అవుతోంది. కానీ మీ పబ్లిక్ ఎక్కడ చూడలేదు ఆ వార్. ఎందుకంటే యుక్రెయిన్ వాజ్ అటాకింగ్ యుక్రెయిన్ వాజ్ అటాకింగ్ జఫ్రోబియా, క్రైమియాని వీలు గుంజుకున్నారు రష్యా. ఇదంతా ఇట్ ఈస్ ఆల్ గోయింగ్ ఆన్ అట్ ద సేమ్ టైం. కానీ చాలా మటుకు కవిత గారు ఐ థింక్ నాకు ఫస్ట్ టైం పాసిబ్లీ పుటిన్ ఒక ఓపెన్ అప్ చేసుకున్న చూసాం మనం. ఒక చాలా రిలాక్స్డ్ మోడ్లో మాట్లాడుతున్న ఒక పుటిన్ని చూసాం. దీనికన్నా ముందు మాట్లాడుతున్నప్పుడు స్టాండింగ్ పోస్ట్లో కొంచెం వాళ్ళకి ఒక షార్ట్ కమింగ్ ఉంటుంది అక్కడ, ఎందుకంటే ఆఫ్ ద కఫ్ క్వశ్చన్స్ చాలా రావచ్చు, ప్రెస్ వాళ్ళు ఏమని అడగవచ్చు. బట్ హియర్ ఇట్ వాస్ వెరీ వెల్ ప్రిపేర్డ్. మేబీ ఇట్ లుక్డ్ సెటప్ విచ్ ఇస్ ఓకే, కానీ పుటిన్ ఫిలాసఫీ మనకు అర్థమైపోతుంది. అండ్ స్పెషలీ ఆయన దగ్గర అడిగారు ఏంటంటే, ఇప్పుడు భారతదేశం మీ వైపు చాలా తిరిగితే యూఎస్కి కోపం వస్తుందో అని అడిగినప్పుడు కూడా హీ డిప్లొమాటిక్లీ సెడ్ అన్ని దేశాలు వాళ్ళ ఇంట్రెస్ట్ చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ట్రంప్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ నేషన్, ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై ఇంట్రెస్ట్. మోదీ గారు వాళ్ళ కంట్రీ ఇంట్రెస్ట్ చూసుకుంటున్నారు. మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉందంటే ఇంకెవరకు అగేనిస్ట్గా మాత్రం కాదు అనే మాట. దట్స్ వెరీ ఇంపార్టెంట్. లైఫ్లో కూడా అంతే. యాజ్ మచ్ యాజ్ ఇన్ యాజ్ అ పొలిటికల్ స్టేట్మెంట్, పర్సనల్ లైఫ్లో కూడా మనకి ఇద్దరికి డిఫరెంట్ ఒక ఫ్రెండ్షిప్ ఉంటే మూడో మనిషితో కొట్లాడబెట్టుకోవడం ఎక్కడ చెప్పలేదు. మనం వీఆర్ నాట్ పాకిస్తాన్ ప్రాబ్లం ఏంటంటే ఒకరోజు వాళ్ళు ఇరాన్తో కొట్టుకుంటారు, నెక్స్ట్ డే చేయగలుగుతుంటారు, మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ కొడతారు, మళ్ళీ మా ఫ్రెండ్స్ అంటారు వాళ్ళు. వీఆర్ వెరీ క్లియర్, మాకు పాకిస్తాన్తో సంబంధమే లేదు. విల్ నాట్ గెట్ ఇన్ టు కాన్వర్జేషన్ విత్ దెమ్. తర్వాత అడిగింది కూడా చైనా గురించి అడిగారు. చైనాకి ఇండియాకి మీరు ఇద్దరు కలిసిపోతే దర్స్ ఎన్ ఇంప్రెషన్ దట్ ఈస్ క్రియేటెడ్ దట్ రష్యా అండ్ చైనా కలిసిపోయారు. అండ్ యూనో దట్ ఫేమస్ స్టేట్మెంట్ బై ప్రెసిడెంట్ ట్రంప్, అఫ్ కోర్స్ క్వశ్చన్స్లో రాలేదు కానీ వెరీ ఇండికేటివ్ ఇట్ వాస్ దట్ వీ హ్యావ్ లాస్ట్ ఇండియా టు ద డార్క్ చాప్టర్స్ ఆఫ్ చైనా అండ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చైనాతో మనకు ప్రాబ్లం ఉంది, రష్యాతో కాదు. కానీ ఏ రోజు ఈ యుద్ధం ఫినిష్ అవుతుందో కవిత గారు, రష్యా విల్ కైండ్ ఆఫ్ మూవ్ అవే ఫ్రమ్ చైనా. ఇప్పుడు చైనా మీద డిపెండెంట్ ఎందుకున్నారు, చాలా మటుకు మిసైల్స్ చైనా దగ్గర నుంచి తెప్పించుకుంటున్నారు. రష్యన్ డిఫెన్స్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ వర్కింగ్ వెల్. డబ్బులు లేవు, సెకండ్ ఎక్విప్మెంట్ లేదు, ఏం లేదు వాళ్ళ, రా మెటీరియల్స్ కూడా లేదు వాళ్ళ. సో చైనాతో ఆ ఒక మొమెంటరీ రిలేషన్షిప్ ఇది, లాంగ్ టర్మ్ కాదు. ఎందుకంటే ఎట్ ద లాంగ్ టర్మ్ దే ఆర్ బోత్ కాంపిటీటర్స్. రెండు పెద్ద కంట్రీస్, బిగ్ ఎకానమీస్, అండ్ డెఫినెట్లీ వరల్డ్ పవర్స్, వాళ్ళు ఇద్దరు ఉంటారు. మనం కూడా ఉన్నాం యాజ్ ఎ కంట్రీ, మన భారతదేశం కూడా ఉన్నాం. సో ఈ విజిట్ 2 రోజుల్లో డిస్కషన్స్ జరుగుతుంది చాలా మటుకు. ఎంఓయూలు మాట్లాడుకుంటారు. సైనింగ్ అయితే ఐ డౌట్ ఎనీ సైనింగ్ విల్ హ్యాపెన్. ఆ మాట కూడా చెప్పారు కదా, వాళ్ళు అన్ని డిస్కస్ చేసుకుంటారు, పేపర్లు ముందుకు తెచ్చి పెడతారు, అప్పుడు కదా మేము సైన్ చేసి దాని గురించి మాట్లాడదాం. దట్స్ వే ఇట్ ఈస్. మన వాళ్ళు చాలా మంది ఇదే జంప్ ద గన్ అంటాం ఇంగ్లీష్లో, అక్కడ మీడియా ఇమ్మీడియట్ గా సంతకాలు అయిపోతుంది. ఇన్ ఎయిర్క్రాఫ్ట్ నాట్ ఇంటర్నేషనల్లీ ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. మీకు ఆర్ఎఫ్పి ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయండి, అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఆర్ఎఫ్పి నుంచి వచ్చిన తర్వాత దాన్ని
ఎవాల్యుయేట్ చేస్తారు. ఫైనాన్షియల్ బిడ్స్ ఎవాల్యుయేట్ చేసిన 3-4 షార్ట్ లిస్ట్ చేస్తారు. వాళ్ళని ఫీల్డ్ ట్రయల్స్కి పిలుస్తారు. మీ ఎయిర్క్రాఫ్ట్ తీసుకురండి, మీ ఎయిర్క్రాఫ్ట్ దాన్ని రియల్ లైఫ్లో మన పైలట్స్ టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ క్యాబినెట్కి వెళ్తుంది. క్యాబినెట్ మళ్ళీ ఒక పొలిటికల్ డిసిషన్ ఎకనామిక్ డిసిషన్ తీసుకుంటారు. దానికోసం ఒక డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఆర్డర్ చేయాలంటే 2, 3, 4 సంవత్సరాలు పడుతుంది. ప్రోటోకాల్ బికాస్ వీఆర్ నాట్ చైనా, వీఆర్ నాట్ రష్యా. వాళ్ళు అక్కడ సింగిల్ మ్యాన్ టేక్స్ అ డిసిషన్. ఇక్కడ మనం రేపు వాడు కోర్టుకి వెళ్తాడో తెలియదు, రఫాల్ లాగా మళ్ళీ వెళ్ళి అక్కడ పిల్లలు పెడితే తెలియదు మనకి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ దట్ ద ఎంటైర్ ప్రాసెస్ అర్థం చేసుకోవాలి. అండ్ పుటిన్ అనే ఒక హ్యూమన్ బీయింగ్, యూ మే డిసగ్రీ విత్ హిస్ పాలిటిక్స్. ఓకే, రష్యన్ లీడర్స్ అనేది మీరు అది బ్రెజ్నెవ్ నుంచి మీరు ఎవరైనా చూడండి, కంప్లీట్గా బారిస్ యెల్సిన్ కానివ్వండి, గార్బచేవ్ కానివ్వండి, దే ఆర్ ఆల్ చాలా కోల్డ్గా అనిపిస్తారు మీకు బయట నుంచి. ఒక హ్యూమన్ ఎమోషన్ వాళ్ళ ఫేస్ మీద కనిపించదు. స్మైల్ చేయడము, మోదీ గారు అట్లీస్ట్ పిల్లలతో మాట్లాడతారు, వాళ్ళతో స్మైల్ చేస్తారు, షేక్ హ్యాండ్ చేస్తారు, అప్పుడప్పుడు మన్ కీ బాత్లో ఏమో చెప్తారు. దిస్ పీపుల్ వాళ్ళ లోపల ఏం ఆలోచిస్తున్నారని చెప్పి మీకు బయటకి ఎప్పుడు రాదు అది. అండ్ చాలామంది పుటిన్ అక్కడ ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళ సెక్యూరిటీని తెచ్చుకుంటారు, దాంట్లో తప్పేముంది? ఆయన తాగే నీళ్ళు ఆయన తెచ్చుకుంటారండి, మీకు ప్రాబ్లం ఏముంది? You are not denying that facility to him. He is a president of the Russian Federation. ఆయనకు కావాల్సిన సెక్యూరిటీ ఆయన తెచ్చుకుంటారండి. ఒక కీలకమైనటువంటి మాట అన్నాడు భారతదేశానికి సంబంధించి చూస్తే, ప్రపంచ దేశాలన్నీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశం అనేది బ్రిటిష్ కాలనీలో భాగం కాదు. 77 ఏళ్ళు అయింది స్వాతంత్రం వచ్చింది. 77 ఏళ్లలో బోల్డ్ అంతా స్వయం సమృద్ధి సాధించింది. ఆ డెవలప్మెంట్ని చూడండి. మోదీ ఏం చేస్తున్నాడు, ఎలాంటి టఫ్ టాస్క్ల్ని ట్యాకిల్ చేస్తున్నాడో చూడండి, ఎంత ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అక్కడ ఉందో చూడండి అనే మాట. కరెక్ట్. జీడిపి గురించి చెప్పారు. ఇట్ టుక్ ద జీడిపి పర్సెంటేజ్ ఎగ్జాక్ట్లీ 7.8 అని చెప్పారు, పర్సెంటేజ్ చెప్పారు. ఇంక్రీజ్ అయింది. సో దట్ ఈ 77 సంవత్సరాలు బ్రిటిష్ కొలోనియల్ రూల్ నుంచి ఫ్రీ అయ్యాం. జీడిపి గురించి మోదీ గారు ఎకానమీని ఎట్లా ట్యాకిల్ చేస్తున్నారు, ఆయనకున్న ఇష్యూస్ ఏముంది అంటే ఆ ఇన్డెప్త్ అండర్స్టాండింగ్ ఉందన్నమాట. అది మళ్ళీ అదే దట్ మీన్స్ ద బ్రీఫింగ్ వాజ్ పర్ఫెక్ట్. ఆయన వచ్చే ముందు డెఫినెట్లీ హోంవర్క్ చేస్తుంటారు, అండ్ ఇక్కడికి వచ్చే ముందు కూడా హోంవర్క్ చేస్తారు. అంటే మోదీతో ఏం మాట్లాడాలి అంతా ముందే డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు. పబ్లిక్ కన్సంప్షన్ కోసం మన ముందు హైదరాబాద్ హౌస్లో ఇప్పుడు డిస్కషన్ నడుస్తుందో బహుశా ఇప్పుడు కలిసి కూర్చొని మాట్లాడడము, ఒక ఫోటో ఆపర్చునిటీస్ అన్నీ ఉంటుంది. కానీ యాజ్ ఎండ్ ఆఫ్ ద డే సింపుల్, రష్యా మనకి ఫేర్ వెదర్ ఫ్రెండ్. మన చేయి ఎప్పుడు ఇడవలేదు రష్యా. అట్ ద సేమ్ టైం యూఎస్ న్యూక్లియర్ టెస్ట్ చేసిన మన మీద ఆంక్షలు పెట్టారు, శాంక్షన్స్ పెట్టారు. రెండోసారి చేసిన మళ్ళీ శాంక్షన్స్ పెట్టారు. 71 వార్లో 7th ఫ్లీట్ని పంపించారు. అప్పుడు రష్యన్స్ మనం కాపాడుకున్నారు ఆ టైంలో. నవ్ వీఆర్ అవర్ ఓన్. ఒక టైంలో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కావాలంటే రష్యా మీద డిపెండెంట్, సబ్మెరీన్స్ కావాలంటే జర్మనీ, రష్యా, ఫ్రాన్స్. ఇప్పుడు వీఆర్ మేకింగ్ అవర్ ఓన్ న్యూక్లియర్ సబ్మెరీన్స్ నౌ. ఇన్ఫ్యాక్ట్ ఎస్టర్డే ఒక చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నేను ఇంకో ఛానల్లో చూశాను, డిఫెన్స్ ఛానల్లో. వన్ ఆఫ్ ద రిటైర్డ్ వైస్ అడ్మిరల్స్ ఏం చెప్తున్నా అంటే, మనం న్యూక్లియర్ సబ్మెరీన్స్ వేసుకుంటే మనం కన్వెన్షనల్ సబ్మెరీన్స్ మర్చిపోయాం, డీజిల్ సబ్మెరీన్స్ తయారు చేయట్లేదు ఇప్పుడు అని. డీజిల్ అంటే చాలా నాయిజీగా ఉంటుంది. యూజువల్లీ ఇప్పుడు ఎవరు ప్రిఫర్ చేయరు. పొల్యూషన్కి ఒకటే కదా, వెన్ యూఆర్ ద వాటర్ వైబ్రేషన్స్ పక్కనున్న ఎవరైనా సోనార్తో క్యాప్చర్ చేసుకుంటారు సబ్మెరీన్ ఉంది కింద అని చెప్పి. ఇట్స్ వెరీ డేంజరస్ ఫర్ ఎ సబ్మెరీన్. సో అది న్యూక్లియర్ వచ్చినప్పుడు క్వైట్గా ఉంటుంది. నెలల పాటు నీళ్ళు కింద ఉండొచ్చు, అండర్ ద వాటర్ యూ కెన్ స్టే. డీజిల్ అనగానే యూ హెవ్ టు కమ్ అప్, రీఫిల్ అండ్ అగైన్ గో బ్యాక్ డౌన్. అండ్ దట్స్ లాట్ ఆఫ్ థింగ్. సో రష్యాతో జరగబోయే ఏమేమి కొనుక్కుంటాం మనం అనేది. అండ్ హీ ఆల్సో మెన్షన్ క్రయోజెనిక్ ఇంజిన్స్. ఆ ఇంటర్వ్యూ చెప్పలేదు కానీ దానికన్నా ముందు క్రయోజెనిక్ ఇంజిన్స్ వస్తుందని చెప్పి రష్యన్ స్పోక్స్ పర్సన్ దగ్గర నుంచి వచ్చిన ఒక హింట్ అది. ఇంకోటి చాలా ఇంట్రెస్టింగ్ చెప్పారు కవిత గారు. మేబీ యూనో వెన్ వీ ఫైనలీ డిస్కస్ ఇట్ 2 days, ఇప్పుడు మండే రోజు మనకి ఇంకా కొంచెం ఎక్స్టెన్సివ్గా మాట్లాడచ్చు. ఎందుకంటే ఆయన వెళ్ళిన తర్వాత ఏం డిస్కస్ చేశారని అన్ని వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ తెలిసిపోతుంది. హీ సెడ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అబౌట్ ఇండియా, చాలా మంచిగా చెప్పారు. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ ఎన్వాయ్ స్టీవ్ విట్కాఫ్ అండ్ జారెడ్ కుష్నర్ ఆయన సన్ ఇన్ లా క్రెమ్లిన్కి వచ్చారు, మాట్లాడారు. 1 hour వెయిట్ చేయించారు పుటిన్. యాక్చువల్లీ 5 గంటలు మాట్లాడారు. సో దట్ జర్నలిస్ట్ ఆస్ట్ ఏం మాట్లాడారంటే, మళ్ళీ 5 గంటలు మాట్లాడింది మొత్తం నేను చెప్పాలి, అండ్ యూ వోంట్ లైక్ ఇట్, నథింగ్ సిగ్నిఫికెంట్ హ్యాపెండ్ అని చెప్పారు. ఈవెన్ ద ప్రెస్ కాన్ఫరెన్స్లో వాళ్ళ యుఎస్ఎస్ఆర్ అంటే సోవియట్ సైడ్ చాలా క్లియర్గా చెప్పారు, నథింగ్ గ్రేట్, నో ఎర్త్ షేకింగ్ థింగ్స్. 28 పాయింట్లు ఉన్నాయి, డిస్కస్ చేస్తూనే పోతాం. కానీ రష్యా ఇస్ వెరీ క్లియర్. అండ్ పుటిన్ కూడా చెప్పారు, మా జాగ్రఫీ మీరు కాపాడుకుంటాం, మేము స్టార్ట్ చేయలేదు ఈ వార్, ఇట్ వాజ్ స్టార్టెడ్ బై యుక్రెయిన్, మా మీద తోసిపడేశారు, దాని తర్వాత మేము చేయించాం. 8 సంవత్సరాల ముందు వాళ్ళు చేశారు, మేము చేయలేదు. సో దిస్ ఇస్ ద క్రూషియల్ ఫ్యాక్ట్ అనమాట. అండ్ పుటిన్ యాజ్ అన్ ఇండివిజువల్ ఐ థింక్ చాలా బాగా
ఒక మనకి ఫస్ట్ టైం పాసిబ్లీ ఈవెన్ ట్రంప్ కూడా ఇంత మెచ్యూర్గా ఆన్సర్ చేయాలనుకుంటాను ఆయనకు, ఎందుకంటే హీజ్ అ షో మ్యాన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఆయనకి షో ఎక్కువ ఉంటుంది, కంటెంట్ తక్కువ ఉంటుంది. కానీ పుటిన్ వాజ్ ఆల్ అబౌట్ కంటెంట్. షో చాలా తక్కువ ఉండే ఆయన దాంట్లో, అండ్ దాట్ ఐ థింక్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. ఎస్.